నెక్స్ట్ రైట్ చెప్పండి. ఒక్కసారి తులసిరెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇంకా మనతో గెస్టులు జాయిన్ అవ్వాల్సి ఉండి, తులసిరెడ్డి గారు అంటే ఇప్పటికే ఆర్కే ప్రకటించటం, ఆ నేపథ్యంలో దీపక్ రెడ్డి గారు అయితే ఇంకా ఎక్కువ సంఖ్యను చెప్తున్నారు, చాలామంది టచ్లో ఉన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అట్లా ఉంది. ఇప్పుడే సెకండ్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. కాసేపట్లో వైసీపీ ఇన్ఛార్జీల సెకండ్ లిస్ట్ అట. అంటే చాలామందిని ఇప్పటికే మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో బొత్స గారు మనకు కొద్దిసేపట్లో లిస్టులు మారుస్తారట. లిస్టులు మార్చే కొద్దీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే టీడీపీ అందరినీ అకామిడేట్ చేసుకోలేదు, జనసేన ఎంతమందిని అకామిడేట్ చేసుకుంటుందో, దానివల్ల ఏంటో పొత్తులో వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. మీరైతే ఈజీగా చాలామందిని అకామిడేట్ చేసుకోవచ్చు. షర్మిల వచ్చిన తర్వాత కొంత ఆ యొక్క ఆమె యొక్క ఇమేజ్ అవన్నీ యాడ్ అవుతాయి. దాంతో చాలామంది మీ టచ్లోకి వచ్చే అవకాశం కనపడుతున్నట్టుంది దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు. మీరు చెప్పినట్టు ఓటర్స్ లో మార్పు అనేది ప్రథమము. సెకండ్ వచ్చేసి దాన్ని ఎన్కాష్ చేసుకునే దానికి ఒక రకమైన నాయకులు అవసరం. కాబట్టి ఆ నేపథ్యంలో ఓటర్స్ లో మార్పు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత ఓటర్స్ లో గణనీయమైన మార్పు వచ్చింది. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే ఒక అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి ఆ నేపథ్యంలో న్యాచురల్ గా నాయకుడు వచ్చేసి ఓటర్స్ సైకాలజీ బట్టి వస్తాడు. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి నాయకులు డెఫినెట్ గా కాంగ్రెస్ వైపు ఆ పక్క కొంత సాచురేషన్ ఉంటుంది. కాబట్టి కొంత ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పక్క వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ శర్మిల రాకున్నా కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో ఉన్నారు. శర్మిల వచ్చిన నేపథ్యంలో మరింత అవకాశాలు ఎక్కువ, మరింత మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేసి నాయకులు, కొంత స్టేచర్ ఉండే నాయకులు, కొంత డబ్బులు పెట్టుకునే నాయకులు డెఫినెట్ గా వచ్చేసి కొందరు వస్తారు. కానీ ఏదైనా నాయకుల కంటే కూడా ప్రజల్లో ఓటర్స్ లో వచ్చిన మార్పు ఇంపార్టెంట్. ఓటర్లు మారాలంటే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలో చాలా 2 ఎలక్షన్స్ 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓకే, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగా ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఇందాక దీపారెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర విభజన తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోయారు బలమైన నాయకులందరూ. కొద్దిమంది మీలాంటి వాళ్ళు, లేకుంటే పల్లవరాజు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు, శైలజానాథ్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరని కాదు. కానీ బట్ మెజార్టీ నాయకత్వం అంతా వైఎస్ఆర్లోకి వెళ్ళిపోవటం, దాంతో అక్కడ 2-3% కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లేకుండా పోవటం, ఇవన్నీ చాలా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత స్పీడ్గా పికప్ కావాలంటే అంత ఈజీనా? ఇప్పుడు మనం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకున్నాం. తెలంగాణలో కూడా 10 ఏళ్ల పాటు అధికారం లేదు కదా. అఫ్ కోర్స్ అయినా ఒకసారి ఒక 20, ఒకసారి 18 గెలిచారు కదా, 21, 18 అట్లా గెలిచారు కదా. ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మొన్న 3 పార్లమెంట్ గెలిచారు. అంతకుముందు 14లో ఇదైనా ఓకే. దాని తర్వాత తీసుకున్నాం. దాని తర్వాత కర్ణాటక ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి. హుజూరాబాద్, దుబ్బాక. హుజూరాబాద్ జరిగినాయి 3-4. అంటే ఆయన తర్వాత అయితే 2, అంతకు ముందు అయితే ఇంకా ఎక్కువ అనుకోండి. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి తర్వాత 3, మునుగోడు. ఈ రెండు ఆయన తర్వాతనే నాకు తెలిసి మునుగోడును హుజూరాబాద్ ఆయన తర్వాత. అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దుబ్బాక ఉత్తమ్ గారు ఉన్నప్పుడే హుజూరాబాద్, మునుగోడు వచ్చేసి ఈయన వచ్చినాకనే. హుజూరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు ఉప ఎన్నిక ఒకేసారి జరిగింది. హుజూరాబాద్ కంటే బద్వేలు ఎక్కువ వచ్చింది. హుజూరాబాద్ లో 3000 ఓట్లు వస్తే బద్వేల్లో 5000 ఓట్లు చిల్లర వచ్చాయి. కాబట్టి అక్కడ డిపాయిట్ పోయింది, ఇక్కడ డిపాయిట్ పోయింది. కానీ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక తర్వాత తెలంగాణలో బలమైన నాయకులు మీరు చెప్పినట్టు అన్నాక నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు ఒక విధంగా వచ్చింది, ఫలితం తర్వాత వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఇవన్నీ రాజకీయాల్లో ఏదో 1+2 ఒకటి నుండి మెట్టు ఎక్కేది కాదు. ఉన్నట్టుండి వచ్చేసి సడన్ గా ఆడుకోపోతాయి. 2 సీట్లు ఉన్న బీజేపీ 303కి వచ్చింది. కాబట్టి ఇక్కడ 27 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏదో డిపాయిట్ పోయింది, లేకుంటే క్రమేణా వచ్చేసి ఏర్పడేది కాదు. ఇది మ్యుటేషన్స్ అవుతాయి. ఒకసారి వచ్చేసి ఉన్నట్టుండి సడన్ గా మారుతుంది. కాబట్టి మాకు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో మార్పు, ఈ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మీద, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ మీద గణనీయమైన ప్రభావం పడింది. కాబట్టి ఈనాడు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే యొక్క వాతావరణం వచ్చింది. ఖచ్చితంగా ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఉభయ రాష్ట్రాలు కాంగ్రెస్ కంచుకోట, నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. 1977లో 42కు 41 సీట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది నేపథ్యంలో 80లో మళ్ళా వచ్చాయి. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ వచ్చేదానికి కారణం వల్ల ఆంధ్రప్రదేశే. ఇక్కడ మెజార్టీ సీట్లు వచ్చాయి. కాబట్టి
కాబట్టి ఆ యొక్క చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. 10 ఏళ్ళు తెలంగాణలో అధికారం లేదు. పోనీ ఆ రాష్ట్ర విభజన వాళ్ళకి అనుకూలంగా జరిగింది కదా, మరేం రాలేదు కదా. కాబట్టి రాష్ట్ర విభజన 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అరణ్యవాసం అయిపోయింది. అక్కడ అయిపోయి అధికారానికి వచ్చారు, ఇక్కడ అయిపోయింది, అధికారానికి వస్తాము. కాబట్టి ముందులే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి పాట మంచి బాగుంటుంది. కాలం మీ పాడిన పాట బాగుంది కానీ